హరే కృష్ణ. ఇక్కడ మనం చూస్తున్నది మేలుకోటే ధామం. మేలుకోటే ధామాన్ని చక్కగా దర్శించండి. సూర్యాస్తమం అయింది. మనం యోగ నరసింహమూర్తి కొండ మీద నుంచి మేలుకోటే ధామాన్ని దర్శిస్తున్నాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మేలుకోటే ధామం, ఇక్కడ మీకు ఒక చక్కటి కళ్యాణి పుష్కరిణి అని చెప్పి అంటారు. ఈ కళ్యాణి పుష్కరిణి ఈశ్వర సంహిత ప్రకారంగా మనం గమనిస్తే ఎలా ఏర్పడింది అంటే, వరాహమూర్తి భూదేవిని రక్షించి కారణ సముద్రం నుంచి పైకి తీసుకొస్తూ ఉండగా వరాహమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపం నుండి స్వేద బిందువులు నీరు జారి కొన్ని బిందువులు ఇక్కడ పడింది. ఆ బిందువే ఈ విధంగా కోనేరయింది అని చెప్పి ఇక్కడ ఈశ్వర సంహిత మనకు చెప్తోంది. తర్వాత మనం అలా చూసినట్లయితే ఇక్కడ మేలుకోట చలువనారాయణ స్వామి దేవస్థానం, అలానే ఇంకా ఈ పక్క చూసినట్లయితే ఇక్కడ ఒక కొండ శిఖరాగ్రం మనకు కనిపిస్తుంది చూడండి.